All, welcome back to this channel. This is Akshita. In this video I am going to explain 6th class social chapter 2 globe model of our earth part 3 video. యాక్చువల్లీ పార్ట్ 1 అండ్ 2లో మనం టాపిక్స్ని కవర్ చేసాం కదా. ఓకే, సో ఇందులో అర్త్ యొక్క రొటేషన్ గురించి, రెవల్యూషన్ గురించి తెలుసుకున్నాం. ఓకే, అండ్ అర్త్ వచ్చేసి ఇన్క్లైన్డ్ పొజిషన్లో రెవాల్వ్ అవుతూ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ మనకు జూన్ 21న అంటే జూన్ 21 వచ్చేసి సమ్మర్, అంటే మనకు అప్పుడు ఎక్కువగా హీట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే సన్ రైజ్ డైరెక్ట్ నదరన్ హెమిస్ఫియర్ మీద పడడం వల్ల మనకు ఎక్కువ హీట్ ఉంటుంది. నా కంటిన్యూషన్ వీడియో. ద లాంగెస్ట్ డే అండ్ ద షార్టెస్ట్ నైట్ అట్ దీస్ ప్లేసెస్ అక్కర్ ఆన్ 21st జూన్. సో ఈ నదరన్ హెమిస్ఫియర్లో వచ్చేసి అంటే అట్ ద ప్లేస్ అట్ దీస్ ప్లేసెస్ అంటే నదరన్ హెమిస్ఫియర్ అనమాట. ఈ నదరన్ హెమిస్ఫియర్ వద్ద సన్ రైజ్ డైరెక్ట్ పడడం వల్ల మనకు లాంగెస్ట్ డే ఉంటుంది అండ్ షార్టెస్ట్ నైట్ ఉంటుంది. ఎప్పుడు? జూన్ 21న. ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్ ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ రివర్స్డ్. సో ఇప్పుడు నదరన్ హెమిస్ఫియర్లో మనకి ఎలా ఉంది? చాలా హాట్గా అండ్ లాంగెస్ట్ డే, షార్టెస్ట్ నైట్ ఉంది. సదరన్ హెమిస్ఫియర్లో రివర్స్ అనమాట. అంటే లాంగెస్ట్ నైట్ ఉంటుంది, షార్టెస్ట్ డే ఉంటుంది. ఇట్ ఈజ్ వింటర్ సీజన్ దేర్. ద నైట్స్ ఆర్ లాంగర్ దాన్ ద డేస్. సో అక్కడ వాళ్ళకు వింటర్ సీజన్ ఉంటుందన్నమాట. అంటే చాలా వరకు వాళ్ళకు పగలు కన్నా నైట్ టైమ్సే లెంగ్తీగా, అంటే డ్యూరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది నైట్ టైమింగ్. దిస్ పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ద సమ్మర్ సాల్స్టిస్. సో ఇటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఎర్త్ని మనం ఏమంటామంటే సమ్మర్ సాల్స్టిస్ అంటాం అన్నమాట. ఓకే, సో ఆ పొజిషన్లో ఎలా ఉంటుంది? ఇన్క్లైన్డ్గా ఉంటుంది. నదరన్ హెమిస్ఫియర్ మీద అంతా కూడా సన్ రైజ్ ఎక్కువ పడుతుంది. ఓకే, అండ్ సదరన్ హెమిస్ఫియర్లో సన్ రైజ్ ఎక్కువ పడవన్నమాట. On 22 December, the Tropic of Capricorn receives direct rays of the sun as the South Pole tilts towards it. As the sun rays fall vertically at the Tropic of Capricorn, a larger portion of the southern hemisphere gets light. Therefore, it is summer in southern hemisphere with longer days and shorter nights. The reverse happens in the northern hemisphere. This position of the earth is called winter solstice. Okay, సరే, 22nd డిసెంబర్న, ఓకే, 22nd డిసెంబర్న ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే, సో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇక్కడ సదరన్ హెమిస్ఫియర్లో ఉంటుంది. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ రీజన్లో సన్ రైజ్ డైరెక్ట్ పడడం వల్ల, ఎందుకంటే సౌత్ పోల్ ఏ విధంగా ఉంటుంది? సన్ వైపుకు టిల్ట్ అయి ఉంటుందన్నమాట సౌత్ పోల్. సో అలా ఉన్నప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఆ రీజన్ అంతా కూడా సన్ రైజ్ని డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ సన్ రైజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద వర్టికల్గా ఫాల్ అవుతాయో ఆ సదరన్ హెమిస్ఫియర్కు అంటే ఆ పోర్షన్ అంతా కూడా లైట్ ఎక్కువగా ఉంటుంది, విచ్ మీన్స్ డే టైం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అప్పుడు వాళ్ళకు సదరన్ హెమిస్ఫియర్ వాళ్ళకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అండ్ వాళ్ళకు లాంగర్ డేస్ ఉంటాయి, షార్టర్ నైట్స్ ఉంటాయి. బట్ మనకు నదరన్ హెమిస్ఫియర్లో మనకు చూసుకున్నట్టయితే మనకు షార్టర్ డేస్ ఉంటాయి, లాంగర్ నైట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు చలికాలం అవుతుంది, వాళ్ళకు సమ్మర్ అవుతుంది అన్నమాట. సో ఈ అర్త్ యొక్క పొజిషన్ని మనం వింటర్ సాల్స్టిస్ అంటాం. ఇప్పుడు అర్థమైందా మీకు? సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ ఏ విధంగా ఉంటుందో సో ఈ బొమ్మను చూసి మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అర్త్ టిల్ట్ అయి ఉంటుందన్నమాట. సో సన్ యొక్క రేస్ ఆటోమేటిక్గా స్ట్రైట్గా పడతాయి మనకు నదరన్ హెమిస్ఫియర్లో. సో ఆ విధంగా మనకు లాంగర్ డేస్ ఉంటాయి, షార్టర్ నైట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద నదరన్ హెమిస్ఫియర్. అండ్ సదరన్ హెమిస్ఫియర్లో వచ్చేసరికి సన్ రేస్ లైక్ స్లాంట్ అవుతాయి అన్నమాట, వాలి ఉంటాయి. సో వాళ్ళకు చలికాలం స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వింటర్లో వచ్చేసరికి సో ఈ విధంగా వింటర్లో వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో నదరన్ హెమిస్ఫియర్కు సన్ రేస్ పడినప్పటికీ కూడా కొంచెం స్లాంట్ అవుతాయి, ఎందుకంటే అర్త్ స్లాంట్గా ఉంది కాబట్టి. బట్ ఇక్కడ సదరన్ హెమిస్ఫియర్ చూసినట్టయితే డైరెక్ట్గా సన్ రైజ్ పడతాయి అన్నమాట ఈ సదరన్ హెమిస్ఫియర్ మీద. కాబట్టి ఇక్కడ వీళ్ళకు సమ్మర్ అవుతుంది, మనకు వింటర్ అవుతుంది.
ఓకే, క్లియర్ అయిందా ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, ఈక్వనాక్స్. On 21st March and September 23rd, direct rays of the sun fall on the equator and the whole earth experiences equal day and nights. This is called equinox. సో పేరులోనే ఉంది, ఈక్వి అంటే సమానంగా. సో 21st మార్చ్ అలాగే సెప్టెంబర్ 23rd. సో ఈ 2 days కూడా ఎలా ఉంటుంది అంటే ఈక్వల్ డే టైం ఉంటుంది, ఈక్వల్ నైట్ టైం ఉంటుంది అనమాట. సో ఈ 21st మార్చ్ కానీ లేదా సెప్టెంబర్ 23rd కానీ ఈక్వెటర్ మీద డైరెక్ట్ సన్ రైజ్ పడడం వల్ల ఈక్వెటర్ ఏం చేస్తుంది, మన యొక్క అర్త్ని సమభాగంగా విడదీస్తుంది, డివైడ్ చేస్తుంది. నార్దర్న్ హెమిస్ఫియర్ని, సదరన్ హెమిస్ఫియర్ని ఈక్వెటర్ ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈక్వెటర్ వద్ద డైరెక్ట్ సన్ రైజ్ పడడం వల్ల మనకు ఈక్వల్ డే టైం ఉంటుంది, ఈక్వల్ నైట్ టైం ఉంటుంది అన్నమాట. దీన్నే మనం ఈక్వినాక్స్ అంటాము. On 23rd September, it is autumn season in the northern hemisphere and spring season in the southern hemisphere. The opposite is the case on 21st March, when it is spring in the northern hemisphere and autumn in the southern hemisphere. Thus, you find days and nights and changes in the seasons occur because of the rotation and revolution of the earth. సరే, ఇక్కడ ఇప్పుడు అర్థమైందా? 21st మార్చ్ కానీ సెప్టెంబర్ 23rd. సో ఈ 2 days కూడా ఈక్వెటర్కు సన్ రైజ్ డైరెక్ట్గా పడడం వల్ల మనకు ఈక్వల్ డే అండ్ నైట్స్ ఉంటాయన్నమాట. దీన్నే ఈక్వినాక్స్ అంటాము. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 23rd వచ్చేసి నదరన్ హెమిస్ఫియర్లో ఆటమ్ సీజన్, అంటే మనకు 23rd సెప్టెంబర్లో వచ్చేసి మనకు ఆటమ్ సీజన్ అన్నమాట. అండ్ సదరన్ హెమిస్ఫియర్ వాళ్ళకు స్ప్రింగ్ సీజన్. అండ్ నెక్స్ట్ 21st మార్చ్ వచ్చేసి ఆపోజిట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకు సెప్టెంబర్ 23rdలో మనకేముంటుంది, ఆటమ్ సీజన్ ఉంటుంది, సదరన్ ఉన్న వారికి స్ప్రింగ్ సీజన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 21st మార్చ్ వచ్చినప్పుడు నదరన్ హెమిస్ఫియర్ అంటే మనకు స్ప్రింగ్ సీజన్ ఉంటుంది అనమాట, సదరన్ హెమిస్ఫియర్లో ఆటమ్ సీజన్ ఉంటుంది. సో జస్ట్ వైస్ వర్సా అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ విధంగా మన యొక్క డే అండ్ నైట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ సీజన్స్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. దీని ద్వారా రొటేషన్ ద్వారా అండ్ రెవల్యూషన్ ద్వారా. ఎక్లిప్స్. సో మీరందరూ వినే ఉంటారు ఈ గ్రహణాల గురించి కదా. సో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని విని ఉంటారు. నిజానికి మన యొక్క ఎల్డర్స్ ఏం చెప్తారంటే ఏదో పాము వచ్చి సూర్యుడిని మింగుతుందనో లేదా పాము వచ్చి చంద్రుడిని మింగుతుందనే చెప్తుంటారు. సో ఇట్ నాట్ అట్ ఆల్ అనమాట. అంటే అదంతా కాదనమాట. సో నిజానికి ఏమి అంటే మన యొక్క గ్రహం మీద, అంటే మన యొక్క ప్లానెట్ మీద సన్ రైజ్ అనేవి పడుతూ ఉంటాయి. ఇప్పుడు సూర్యగ్రహణం గురించి చెప్తున్నాను. సన్ రైజ్ పడుతున్నప్పుడు మనకు ఈ మూన్ అనేది అడ్డం వస్తుంది అన్నమాట. సో లైక్ ఓకే ఫస్ట్ మనం లెసన్లోకి వెళ్ళిపోదాం, తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసినారు సోలార్ ఎక్లిప్స్, లూనర్ ఎక్లిప్స్ అని. ఓకే, we have learnt that the earth revolves around the sun and the moon revolves around the earth. While they so revolve, at times it happens that they come in a straight line. సరే, సో మనకు తెలుసు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంటుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కదా. సో ఇలా రెవాల్వ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో సన్ను, మూను, అర్త్ ఒకే స్ట్రైట్ లైన్లో రావడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో మామూలుగా మనకేం తెలుసు, ఇది సన్ అని తెలుసు అండ్ దీని చుట్టూ మన అర్త్ తిరుగుతూ ఉంటుంది అండ్ ఈ అర్త్ చుట్టూ ఏమి ఉంటుంది, మూన్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో కొన్ని సార్లు సపోజ్ మూన్ ఇక్కడ కూడా ఉండొచ్చు కదా. సో లేదా ఇది సన్, మన యొక్క మూను అండ్ మన యొక్క అర్త్ అనుకుందాం. ఓకే, అర్త్ ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక లైన్లో సన్ను, మూను, అర్త్ ఒకే స్ట్రైట్ లైన్లో రావచ్చు అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. దెన్ ఐదర్ సోలార్ ఎక్లిప్స్ ఆర్ లూనర్ ఎక్లిప్స్ అక్కర్స్. సో ఇలా స్ట్రైట్ లైన్లో మూడు ఒకేసారి వచ్చినప్పుడు సూర్యగ్రహణమైనా ఏర్పడవచ్చు, లేదంటే చంద్రగ్రహణమైనా ఏర్పడవచ్చు అన్నమాట. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎక్లిప్స్ ఇట్ అపియర్స్ దట్ ఏ షాడో ఈజ్ క్యాస్ట్ ఐదర్ ఆన్ ద సన్ ఆర్ ఆన్ ద మూన్. దే ఆర్ 2 types. సో ఇటువంటి సిచ్యువేషన్లో, అంటే ఇటువంటి గ్రహణాల సిచ్యువేషన్లో మనకు సూర్యుని మీద కానీ
లేదంటే గిన చంద్రుని మీద కానీ ఆ షాడో అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ గ్రహణాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం, లూనర్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం. దెన్ ఏ సోలార్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్ ద మూన్ పాసెస్ ఇన్ ఏ డైరెక్ట్ లైన్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద సన్. సో సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఒకే లైన్లో, ఒకే డైరెక్ట్ లైన్లో సన్కి అర్త్కి మధ్య మూను పాస్ అయినట్టయితే దాన్ని సూర్యగ్రహణం అంటారనమాట. ఇప్పుడు ఇది సూర్యుడు, ఇది మన యొక్క భూమి కదా. సో ఇప్పుడు చంద్రుడు ఇక్కడ వచ్చాడు అనుకోండి, ఒకే లైన్లో పాస్ అయినట్టయితే అప్పుడు మనకు సూర్యుడు కనిపించడు, సూర్యుని యొక్క రేస్ మనకు పడవు. సో ఇక్కడ మూన్ అడ్డం ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా మనకేమవుతుంది, సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఓకే. ద మూన్స్ షాడో ట్రావెల్స్ ఓవర్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ బ్లాక్స్ అవుట్ ద సన్స్ లైట్ యాజ్ సీన్ ఫ్రమ్ అర్త్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సూర్యుని యొక్క కిరణాలు పడుతూ ఉంటాయి మన యొక్క భూమి మీదకు. సో ఎప్పుడైతే ఈ భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వస్తాడో సో ఇక్కడ ఈ వెలుతురు నుంచి ఓకే ఆల్రెడీ మనకు చంద్రుని యొక్క వెలుతురు వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క వెలుతురు సూర్యుని యొక్క వెలుతురు పడదన్నమాట మన భూమికి, ఎందుకంటే చంద్రుడు అడ్డంగా ఉన్నాడు కాబట్టి. ఆల్రెడీ చంద్రుని యొక్క వెలుతురు మనకు వస్తూ ఉంటుంది. దెన్ ఎప్పుడైతే సూర్యుని యొక్క కిరణాలు పడతాయో ఈ మూన్ యొక్క షాడో మన యొక్క భూమి మీదకు పడుతుందన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే మూన్ షాడో మన యొక్క భూమి మీద పడుతుందో ఆటోమేటిక్గా సన్లైట్ ఏమైపోతుంది, బ్లాక్ అయిపోతుంది, మనకు కనిపించదన్నమాట. ఓకే. సోలార్ ఎక్లిప్స్ అక్కర్స్ ఓన్లీ ఆన్ న్యూ మూన్ డే బట్ నాట్ ఆల్ ఆన్ న్యూ మూన్స్ డే. సో ఈ సూర్యగ్రహణాలు ఎప్పుడు జరుగుతాయంటే పున్నమి వెన్నెల ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి అన్నమాట. అమావాస్య ఉన్నప్పుడు జరగవు, ఎందుకంటే అమావాస్య ఉన్నప్పుడు చంద్రుడు ఉండడు కాబట్టి, కనిపించడు కాబట్టి. లూనర్ ఎక్లిప్స్ at any given time only half of the earth faces the sun, the other half will be in a shadow and thus in darkness. A lunar eclipse occurs when the moon passes indirectly behind the earth and its shadow. సరే. సో అంటే ఎప్పుడైనా కావచ్చు, అర్త్ యొక్క అంటే హాఫ్ ఆఫ్ ద అర్త్ ఉంటుంది కదా. సో హాఫ్ ఆఫ్ అర్త్ ఏ విధంగా ఉంటుంది, సూర్యునికి ముఖం చేసి ఉంటుంది, సూర్యుని వైపు తిరిగినట్టు ఉంటుంది. అంటే హాఫ్ ఆఫ్ ద పోర్షన్ సూర్యుని వైపు ఉంటుంది, హాఫ్ పోర్షన్ బ్యాక్ అర్త్ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఈ ఇంకా అదర్ ఎలా ఉంటుందంటే డార్క్నెస్ ఉంటుంది. లైక్ చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇది మన యొక్క అర్త్ అండ్ దిస్ ఈజ్ ద సన్ రైజ్. ఇప్పుడు సన్ రైజ్ పడుతుంది కాబట్టి ఇదంతా మనకు ఈ హాఫ్ పోర్షన్ అంతా ఏ విధంగా ఉంటుంది, లైట్తో డే టైం ఉంటుంది, ఇదంతా కూడా డార్క్నెస్ ఉంటుంది అన్నమాట. ఓకే. దెన్ సో డార్క్నెస్తో ఉంటుంది. ఎప్పుడైతే లూనర్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది అంటే చంద్రగ్రహణం ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ మూను డైరెక్ట్గా అర్త్ వైపుకి పాస్ అవుతుందో, ఓకే, అర్త్ బిహైండ్కు పాస్ అవుతుందో దాని యొక్క షాడో అనేది ఉంటుందన్నమాట. అంటే దాని యొక్క షాడోకి అలాగే అర్త్కు బిహైండ్గా మూన్ పాస్ అయినట్టయితే లూనర్ ఎక్లిప్స్ వస్తుందన్నమాట. దెన్ దిస్ కెన్ అక్కర్ ఓన్లీ వెన్ ద సన్, ఎర్త్ అండ్ మూన్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆర్ వెరీ క్లోజ్లీ అలైన్డ్ విత్ ఎర్త్ బిట్వీన్ ద అదర్ టూ. సో మనకి ఈ లూనర్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సన్ను, మూను, అర్త్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ లేదా దగ్గరగానే ఉండాలి, భూమికి దగ్గరగానే ఉండాలన్నమాట. సో మూను ఓకే, సన్, మూను. సో సన్కి మూన్కి మధ్య అర్త్ ఉందనుకోండి, ఓకే. సో దాని యొక్క షాడో వలన మనకు అలా లూనర్ ఎక్లిప్స్ ఫామ్ అవుతుందన్నమాట. డ్యూరింగ్ ఏ టోటల్ లూనర్ ఎక్లిప్స్ అర్త్ కంప్లీట్లీ బ్లాక్స్ డైరెక్ట్ సన్లైట్ ఫ్రమ్ రీచింగ్ ద మూన్. సో సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నప్పుడు అర్త్ వచ్చేసి సన్ నుంచి వచ్చేటువంటి లైట్ని బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. ఓకే. సో బ్లాక్ చేసేసి అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి డైరెక్ట్ లైట్ని కంప్లీట్గా బ్లాక్ చేసేస్తుంది ఎప్పుడు మూన్ నుంచి రీచ్ అయినప్పుడు. లూనర్ ఎక్లిప్స్ అక్కర్స్ ఓన్లీ ఆన్ ఏ ఫుల్ మూన్ డే.
సో లూనర్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం ఎప్పుడు జరుగుతుంది? కేవలం పున్నమి రోజు మాత్రమే జరుగుతుంది. బట్ లూనర్ ఎక్లిప్స్ డస్ నాట్ అక్కర్ ఆన్ ఫుల్ మూన్ డేస్. యూ కెన్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ ఎక్లిప్స్ ఫ్రమ్ యువర్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ క్లాస్ 6. సరే, కానీ చంద్రగ్రహణాలు వచ్చేసి ప్రతి ఒక్క పున్నమి రోజు జరగదన్నమాట. ఓకే, వాటికంటూ కొన్ని డేస్ ఉంటాయి. ఓకే, ఎప్పుడు జరుగుతుంది ఇలా? సేమ్ పాత్లో అంటే సేమ్ లైన్లో పాస్ అయినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి చంద్రగ్రహణాలు కానీ సూర్యగ్రహణాల గురించి మీకు ఇంకా హైయర్ స్టడీస్లో తెలుసుకుంటారని చెప్తున్నారు. సో వీ కెన్ వెయిట్ ఫర్ దస్. డూ యూ నో, మీకు తెలుసా దట్ క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ ద సమ్మర్ సీజన్. సో మనమంతా కూడా క్రిస్మస్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 25 అంటే చలికాలంలో జరుపుకుంటాము. కానీ క్రిస్మస్ని ఆస్ట్రేలియాలో సమ్మర్ సీజన్లో జరుపుకుంటారనమాట. సో ఎందుకు ఏంటి అని మీరు తెలుసుకోండి. సో అప్పుడు వాళ్ళకు చలికాలం స్టార్ట్ అయి ఉంటుంది, వారికి నదరన్ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళకి. అంటే మనకు వింటర్ స్టార్ట్ అయి ఉంటుంది. ఆస్ట్రేలియా ఓకే సదరన్ హెమిస్ఫియర్ వాళ్ళకి ఏమి వింటర్ స్టార్ట్ అయి ఉంటుంది. సో రీజన్స్ తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ డూ. సరే, ఇక్కడ మనకేదో ఇచ్చారు చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఒక ఫిగర్. సో ఇప్పుడు ఈ సన్ రైస్ దీని మీద పడుతున్నాయి అనుకోండి. సో ఇదంతా కూడా ఏమవుతుంది? డే టైం అవుతుంది. డే టైంలో మనం ఏం చేస్తాం? స్కూల్కి వెళ్తాం. సో ఇక్కడ సన్ రైస్ ఇటువైపున పడుతుంటే హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అంతా ఏమై ఉంటుంది? డార్క్ అయి ఉంటుంది. అంటే నైట్ టైం ఏం చేస్తాం? పడుకుంటాం కదా. బెస్ట్ ఎగ్జాంపుల్, హారిక అండ్ సహస్ర ఆర్ 2 children living at places located on almost opposite faces of the earth. Harika lives in California in the USA and Sahasra lives in Guntur in India. సరే, సో ఇక్కడ హారిక అండ్ సహస్ర అనేటువంటి ఇద్దరు పిల్లలు డిఫరెంట్ ప్లేసెస్లో నివసిస్తున్నారనమాట. ఓకే, సో ఒకరేమో యుఎస్ఏలో కాలిఫోర్నియాలో ఉంటున్నారు హారిక, అండ్ సహస్ర ఏమో ఇండియాలో గుంటూరులో ఉంటున్నారు. యూ కెన్ సీ దట్ దీస్ ప్లేసెస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ఎర్త్. సరే చూడండి, సో ఇండియా ఇక్కడ ఉంది అండ్ గుంటూరులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాలిఫోర్నియా యుఎస్ఏలో ఉంటున్నారు ఎవరు? హారిక. నౌ వైల్ హారిక ఈజ్ స్లీపింగ్ అట్ నైట్, సహస్ర గోస్ టు స్కూల్ ఇన్ ద మార్నింగ్. సో హారిక నిద్రపోతూ ఉంది, ఎందుకంటే హారికకు నైట్ టైం అయింది కాబట్టి. ఓకే, వాళ్ళకంతా డార్క్నెస్ ఉంది. సో సహస్ర ఏం చేస్తూ ఉంది? స్కూల్కి వెళ్తూ ఉంది, ఎందుకంటే సహస్ర ఉన్నటువంటి పోర్షన్లో మనకు డే టైం ఉంది కాబట్టి. వెన్ ఇట్ ఈజ్ డే ఆన్ వన్ ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ద ఆపోజిట్ ఫేస్ ఎక్స్పీరియన్సెస్ లైట్. సో ఇప్పుడు హాఫ్ పోర్షన్ సన్ రేస్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే ఇక ఆపోజిట్ పోర్షన్కి ఏముంటుంది? నైట్ టైం ఉంటుందన్నమాట. దస్ డే అండ్ నైట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ వన్ ఆఫ్టర్ ద అదర్. సో ఈ విధంగా మనకు డే అండ్ నైట్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుందన్నమాట. లెట్ హస్ సీ హౌ దిస్ హ్యాపెన్స్ త్రూ ఏ సింపుల్ ఎక్స్పెరిమెంట్. సో దీన్ని సింపుల్ ఎక్స్పెరిమెంట్లో చూపిస్తున్నారు. ఏం లేదు, నేను క్లియర్గా చెప్పేస్తాను. ఇక్కడ మనం ఫిగర్లో చూస్తున్నట్టయితే డే అండ్ నైట్స్ ఏ విధంగా అక్కరైతే చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఒక స్కూల్లో ఉన్నటువంటి గ్లోబ్ని తీసుకుందాం. ఓకే, గ్లోబ్ని తీసుకొని మనం టార్చ్ ఆన్ చేసామనుకోండి. సో ఈ గ్లోబ్ ఒక పార్ట్ అంతా కూడా వెలుతురు పడుతుందన్నమాట. ఓకే, సో ఇటువైపు అంతా కూడా చీకటిగా ఉంటుంది. ముందుగా మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక చీకటి గదిని ఎంచుకోవాలి. ఒక చీకటి గదిలో గ్లోబ్ని పెట్టేసి ఇప్పుడు మనం ఆ గ్లోబ్ మీద టార్చ్ లైట్ వేయాలన్నమాట. సో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అంతా కూడా లైట్ పడి ఉంటుంది. సో దీన్ని ఏమిగా చెప్పుకోవచ్చు? డే టైమ్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా మనకు డార్క్ ఉంది. ఓకే, సో డార్క్ ఉంది అంటే ఏంటి? నైట్ టైం అన్నమాట. ఓకే, సో జస్ట్ లైక్, సో ఈ విధంగా కూడా చూడండి, ఇక్కడంతా కూడా డే టైం అంటే ఇక్కడంతా కూడా మనకు నైట్ టైం ఉంటుంది. ఈ విధంగా మనకు జరుగుతూ ఉంటుందన్నమాట డే అండ్ నైట్స్. యాజ్ షోన్ ఇన్ ద పిక్చర్, ప్లేస్ ఏ గ్లోబ్ అగైన్స్ట్ ఎనీ సోర్స్ ఆఫ్ లైట్. Now one face will be illuminated and the other will be in the dark. Turn the globe. You can see the illuminated face gradually turns dark and the dark face gradually turns illuminated. సో ఈ విధంగా మీరు ఈ గ్లోబింగ్, ఓకే, సో ఈ గ్లోబ్ని తిప్పుతూ టార్చ్ లైట్ని వదులుతూ ఉండండి.
సో ఈ వైపు ఉన్నటువంటి పోర్షన్ ఇక్కడికి వస్తుంది, లైట్గా ఉన్నటువంటి పోర్షన్ ఇక్కడికి వస్తుంది. ఈ విధంగా డే అండ్ నైట్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దెన్ డూ యూ నో దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ హీట్ ఫర్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ ద సన్. సో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశికి లైట్ అండ్ హీట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే సన్ నుంచి వస్తుందన్నమాట. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ దట్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ స్పెరికల్ అండ్ ఇట్ స్పిన్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో మన యొక్క అర్త్ షేప్ ఏ విధంగా ఉంటుంది, స్పెరికల్ షేప్లో ఉంటుంది అండ్ ఇది దాని యొక్క ఓన్ యాక్సిస్లో స్పిన్ రొటేట్ అవుతూ రెవల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. ద పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఫేసింగ్ ద సన్ డ్యూ టు రొటేషన్ గెట్స్ ఇల్యూమినేటెడ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ డే. సో ఈ విధంగా అంటే పార్ట్ ఆఫ్ ద ఎర్త్ సన్ వైపులా తిరిగి ఉంటుంది కాబట్టి సో ఆ పార్ట్ అంతా కూడా డే టైం ఉంటుంది అండ్ అదర్ పార్ట్ అంతా కూడా నైట్ టైం ఉంటుందన్నమాట. యాజ్ ద ఆపోజిట్ ఫేస్ డస్ నాట్ గెట్ ద సన్ లైట్, నైట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ దేర్. డే అండ్ నైట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ వన్ ఆఫ్టర్ ద అదర్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ విధంగా మనకు డే అండ్ నైట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటికి వస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే అర్త్ యొక్క రొటేషన్ని బేస్ చేసుకొని. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఏమన్నా గ్లాసరీస్ మీనింగ్స్ అర్థం కాకుంటే ఇక్కడ మీకు లెసన్ చివరిలో ఇచ్చారు చూడండి, ఈ గ్లాసరీని చూసుకోండి, యూ విల్ గెట్ ద మీనింగ్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.